హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నవోదయ స్కూల్స్లో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఉద్యోగాలు 14,967 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ వచ్చింది. 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. జీతం మనకి 50,000 పైనే ఉంటుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి కేంద్రీయ విద్యాలయ సమితి అండ్ నవోదయ విద్యాలయ సమితి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి కేంద్రీయ విద్యాలయ సమితి అండ్ నవోదయ విద్యాలయ సమితి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలు మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, సొంత జిల్లాల్లో కూడా ఉంటాయి. ఎక్కడైతే కేంద్రీయ విద్యా స్కూల్స్ ఉన్నాయో లేకపోతే నవోదయ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇక్కడైతే పోస్ట్ అయితే మనకు వచ్చి అసిస్టెంట్ కమిషనర్ ఈక్వలెంట్ ఆఫ్ ది గ్రేడ్ ఏ ఇన్ కేవీఏలో ఉంది. అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్ ఈక్వలెంట్ గ్రూప్ ఏ ఇన్ ఎన్విఎస్ అంటే నవోదయ స్కూల్స్, కేంద్రీయ స్కూల్స్ కింద. ప్రిన్సిపల్ జాబ్స్ కూడా ఉన్నాయి, వేకెన్సీలు కూడా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగం అయితే ఉంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా మనకి ఎన్విఎస్లో ఉంది. సబ్జెక్టులు ఉన్నాయి, హిందీ, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, జోగ్రఫీ కింద ఏ సబ్జెక్ట్ నుంచి అయితే ఎకనామీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మేల్ ఫీమేల్స్ అందరికీ కూడా ఉన్నాయి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ మీడియం ఇండియన్ లాంగ్వేజ్ ఎవరైతే మన తెలుగు లాంగ్వేజ్ కూడా మన పండించేస్తుంటారో వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా అయితే ఉంది. తర్వాత లైబ్రరీన్ కేవీఏ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా ఎన్విఎస్లో కూడా మనకి సబ్జెక్ట్ వైజ్గా మనకి నోటిఫికేషన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, వేకెన్సీలు అవైలబుల్గా ఉన్నాయి. థర్డ్ లాంగ్వేజ్ మనకి వేరే లాంగ్వేజ్లు ఉంటాయి కదా, మన తెలుగు లాంగ్వేజ్లు ఉన్న దానికి కూడా ప్రైమరీ టీచర్స్ మన 5వ తరగతి దాకా చదివించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనకి ఉన్నాయి. తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే మనకి ఎడ్యుకేషన్లో ఏ జాబ్ అయినా సరే దీంట్లో అవైలబుల్ పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. మనకి నాన్ టీచింగ్ పోస్టులకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏమన్నాయంటే నాన్ టీచింగ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఫైనాన్షియల్ ఆఫీసరు, అసిస్టెంట్ ఇంజనీరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనో గ్రేడ్ 1, గ్రేడ్ 2, తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ హైర్ క్వార్టర్లో కూడా ఉంది. ల్యాబ్ అటెండరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే చాలా పెద్ద నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో పెద్ద నోటిఫికేషన్. ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి దీంట్లో వేకెన్సీలు అయితే సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. మన ఫస్ట్ జాబ్ వచ్చేటప్పటికి ఫర్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్విఏ అకాడమిక్లోకి వచ్చేటప్పటికి మనకి దీనికి ఒక బేసిక్ పే వచ్చి 78,800. దీనికి 1,20,000 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి మాస్టర్ డిగ్రీ చదివిన వారు 50% మార్క్స్ ఉండాలి, బీఈడీ కావాలి, వర్కింగ్ ప్రిన్సిపల్గా చేసి ఉండాలి, ఎక్కడైనా 3 ఇయర్స్ సెంట్రల్, స్టేట్, అటానమస్ ఆర్గనైజేషన్లో ఎక్కడైనా సరే మన ఉద్యోగం చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్. తర్వాత సేమ్ అసిస్టెంట్ కమిషనర్ కూడా కేవీఎస్ కూడా సేమ్ నీకు అడుగుతారు. తర్వాత ప్రిన్సిపల్గా ఎవరైతే ఉంటారో మాస్టర్ డిగ్రీ చదివిన వారు, బీఈడీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది దీనికి. తర్వాత ఫర్ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే మాస్టర్ డిగ్రీ చదివారో, ఎవరు బీఈడీ చేశారో దానికి వారు కూడా ఎలిజిబుల్ దీనికి. తర్వాత ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే మనకి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన వారు, బీఈడీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేని చేత మాస్టర్ డిగ్రీ చదివినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈడీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సబ్జెక్ట్ మాస్టర్ డిగ్రీ అకార్డింగ్ టు ద పోస్ట్ ఆఫ్ పీజీటీ. ఎవరైతే మనకి కేవీఎస్లో ఇంగ్లీష్కి ఉన్నారో వారు ఇంగ్లీష్ చెప్పవచ్చు,
హిందీ చదివిన వారు హిందీ, ఫిజిక్స్ వేరు వేరు సబ్జెక్టులకి చేస్తూ ఉంటారు కదా ఎంఎస్ఎల్. మరి కెమిస్ట్రీ చేస్తారు, తర్వాత మ్యాథ్స్ చేస్తారు, ఎకనామిక్స్ చేస్తారు. వారి సబ్జెక్ట్ వైజ్గా దానికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మేల్ అండ్ ఫీమేల్, మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, దీనికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైతే ఎంఎస్సి కంప్యూటర్స్ చేశారో, ఎంసీఏ చేశారో దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్కి, పీజీటీకి. తర్వాత బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి, ఎంఈడి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫిజిక్స్ చదివితే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంపీఈడి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదివినారు కూడా ఉంది. దీనికైతే మనకి ఒక 65,000 నుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. 30 సంవత్సరాల లోపు మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి బీఈడి చేసి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వీరు కూడా 65,000 నుంచి శాలరీ అయితే ఉంటుంది. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అన్రిజర్వ్డ్ అప్లై చేసుకోవచ్చు. కనుమ అందరికీ, ఓబీసీలకి 3 years, ఎస్సీ ఎస్టీలకి 5 years, అన్ని జాబులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years, ఓబీసీ వారికి అయితే మనకి 13 years, ఎస్టీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 15 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్ని జాబులకి. అదే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 30 సంవత్సరాలు అయితే దాటకూడదు అన్రిజర్వ్డ్ వారికి. దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చదివి 50% మార్క్స్ ఉన్నవారు కంప్యూటర్ సైన్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మ్యూజిక్లో కూడా మన కోర్స్ చేసిన వారు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్ట్ ఎడ్యుకేషన్ చదివిన డిగ్రీ అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపీఈడి చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు బ్యాచిలర్ డిగ్రీ అని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈడి డిగ్రీ ఇన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే కావాలని చెప్తున్నారు. లైబ్రేరియన్ కేవీఏ టీజీటీలోను లైబ్రేరియన్ కోసం మనకి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రేరియన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్పెషల్ ఎడ్యుకేటర్కి టీజీటీలో మనకి వీళ్ళకి 65,000 దాకా అప్లై చేసుకోవచ్చు. వీరికైతే గ్రాడ్యుయేషన్ చేసి బీఈడి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికైతే సీటెట్ పాస్ అవ్వాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫర్ ది ప్రైమరీ టీచర్ మ్యూజిక్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ టీచర్స్ కూడా మనకి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివి తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ టీచర్స్ కూడా మనకి 30 సంవత్సరాలు చేసిన వారు ఎడ్యుకేషన్ మనకి ఇంటర్మీడియట్ చదివి దాంతో ఫలంగా 2 years డైట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు దీనికి ఈక్వలెంట్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి సీటెట్ పేపర్ 1 పాస్ అయ్యి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే మనకి 40 సంవత్సరాలు, దీనికి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసుకుని 3 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ సెక్షన్ ఆఫీసర్గా అట్లీస్ట్ పే స్కేల్ ఎంత చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఆఫీసర్ కింద మనకి 35 years, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ 55 marks, 4 years పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. మనకి తర్వాత వచ్చి మనకి ఫర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కోసం అయితే మనకి మీరు గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే 2 years మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే మనకి 35 years అన్రిజర్వ్డ్కి మనకి ఒక 60,000 శాలరీ అయితే జరుగుతుంది. బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదవాలి. వర్కింగ్ 3 years కానీ ఉండాలని చెప్తున్నారు. తర్వాత వర్కింగ్ కంప్యూటరింగ్ అప్లికేషన్ రావాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది.
ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్గా అయితే మనకి మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మనకి పే లెవెల్ 4 ఇది కూడా 30 ఇయర్స్ దాకా ఉంది. మనకి ఇది ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది మనకి. ఇది కూడా డిగ్రీ చదివిన వారు వర్కింగ్ వీరికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడుగుతున్నారు. ఎవరైతే ఆల్రెడీ ముందు చదువుతున్నారో వారికైతే దీనికి ఉపయోగపడుతుంది. స్టెనోగ్రఫీ 1 దీనికి 30 సంవత్సరాల లోపు అని చెప్తున్నారు. దీనికి గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి. వారు ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో 100 వర్డ్స్ పర్ మినిట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి వర్కింగ్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 కింద 5 ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా సరే స్టేట్లో కానీ మీరు చేసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ 2కి వచ్చేటప్పటికి మీకు 27 ఇయర్స్ దాటకూడదని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి. దీనికి టైపింగ్ స్పీడ్ 10 మినిట్స్లో 84 వర్డ్స్ మినిట్స్ టైపింగ్ చేసిన వారు షార్ట్ హ్యాండ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి లెవెల్ 2 ఇది మనకు ఒక 45,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది. ఇది కేవీఎస్లో అయితే మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి టైపింగ్ వచ్చి మనకి 35 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీషు హిందీ వచ్చి 30 వర్డ్స్ పర్ మినిట్. అదే ఎన్విఎస్ నవోదయ విద్యా సమితిలో అయితే మనకి వీరు ఇంటర్మీడియట్ చదివిన వారు సేమ్ క్వాలిఫికేషన్ 30 వర్డ్స్ పర్ మినిట్స్ మీరు టైపింగ్ అయితే రావాలని ఇవ్వడం అయితే జరిగింది. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై చేయండి, పర్లేదు. ల్యాబ్ అటెండర్కి అయితే మనకి 30 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th క్లాస్ చదివిన వారు, డిప్లొమా ల్యాబొరేటరీ టెక్నిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని చేత 12th క్లాస్ సైన్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకి ఒక 45 ఇయర్స్ దాకా 45,000 దాకా శాలరీ అయితే మనకు దొరుకుతుంది. దీనికి మన 10th క్లాస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. అన్ని పోస్టులకి మనకి సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అన్రిజర్వ్డ్కి అయితే మన పైన చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్, ఉమెన్స్ పీజీటీ టీజీటీ పోస్టులకి లైబ్రేరియన్ పీఆర్టీఎస్కి 10 ఇయర్స్. ఆల్ కేటగిరీస్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ ఉంది. రెగ్యులర్ కేవీఎస్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్. జనరల్ ఓబీసీ వారికి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 3 ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వారికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వారికి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. పర్సనల్ అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, జనరల్ వారికి 10 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే మల్టీ టాస్కింగ్ వారికి అయితే ఎన్విఎస్లో ఎంప్లాయీస్కి అయితే మనకి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ పోస్టులకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి జనరల్కి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వారికి 8 ఇయర్స్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీలకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ బి, గ్రూప్ సికి అయితే మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఓబీసీ వారికి 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీలకి 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషను. ఇవన్నీ మీరు చూసి అయితే అప్లై చేసుకోండి. దీంట్లో మల్టీ టాస్కింగ్కి అయితే మనకి ఎగ్జామినేషన్ టైర్ 1లో అయితే మనకి జనరల్ రీజనింగ్, న్యూమరిక్ ఎబిలిటీ, బేసిక్ కంప్యూటర్ లిటరసీ, జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్ కంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీషు, లాంగ్వేజ్ కంపిటెన్సీ టెస్ట్ 1 అదర్ మీడియం మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి టైం అయితే 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చదివి మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ టెస్ట్, తర్వాత మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2లకి అయితే వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. టోటల్లీ మనకి ఇక్కడ సైట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏ సైట్లోకి వెళ్ళైనా సరే మీకు ఆన్లైన్ అప్లై చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుని అప్లై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దాకా చాలా చేసి ఉంటారు. దాంతో బలంగా దీన్ని కూడా చేయండి. మనకి ఫీజు విషయం వచ్చేటప్పటికి అసిస్టెంట్ కమిషనర్కి మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి
2300. ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 500 రూపాయలు. ప్రిన్సిపల్ కూడా సేమ్, వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్. పీజీటీకి అయితే 1500. ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీజు అందరికీ. ప్రాసెసింగ్ ఫీజు అయితే అందరికీ 500 రూపాయలే మనకి. తర్వాత వైస్ ప్రిన్సిపాల్కి అయితే 2300, పీజీటీకి అయితే 1500, అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే 1500, ఫైనాన్స్ ఆఫీసర్కి 1500, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 1500, టీజీటీకి 1500, లైబ్రరీకి 1500, ఆర్టీకి అయితే 1500, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 1500, జూనియర్ ట్రాన్స్లేటర్కి 1500, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 1200, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2 1200, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 1 1200, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 1200, ల్యాబ్ అటెండెంట్కి 1200, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 1200. ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజు అందరికీ 500 రూపాయలు అయితే కలపవలసి ఉంటుంది. ఇది కూడా మనకి ఆన్లైన్లో అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే వాళ్ళకి ఏమీ ఉండదు. ప్రాసెసింగ్ ఫీజు అయితే 500 రూపీస్ వారైతే పేమెంట్ చేయవలసి ఉంటుంది. దీనికి కూడా జిఎస్టీ అప్లికేబుల్ ఉంటుంది. మీరు అప్లై చేసుకునే ముందు మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ జేపీజీలో ఉండాలి, సిగ్నేచర్ అయితే జేపీజీలో ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇది మన పేమెంట్ అంతా కూడా మనకి ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ తీసుకుంటారనేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ నుంచి లేకపోతే యూపీఐ ఐడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది 14 నవంబర్ 2025 నుంచి. రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది 4th డిసెంబర్ 2025. ఫీ డిపాజిట్ ఓపెన్ 14 నవంబర్ 2025 నుంచి. ఫీ డిపాజిట్ ఫీజు క్లోజ్ అవుతుంది 4 డిసెంబర్ నుంచి. మీరు త్వరగా అప్లై చేసుకోండి, లాస్ట్ దాకా వెయిట్ చేయకండి, ఎందుకంటే సైట్ బిజీ అయిపోతుంది. మీరు పూర్తి డీటెయిల్స్ని బాగా చదివి ఇలాంటి జాబ్ని అయితే అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ సొంత రాష్ట్రాల్లోనే మనకి సొంత జిల్లాల్లో కూడా మనకి కేంద్రీయ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత నవోదయ స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరీ ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మీరైతే సొంత రాష్ట్రాల్లో ఉన్నవారు కాబట్టి మీ ఇంటి దగ్గరే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అప్లై చేసి ఉద్యోగం పొందాలని కోరుతున్నారు. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.